4 కారణముల చేత ఆకాశదీపం వెలిగించాలి. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడి మీద చీకటి వేళ అంటే సంధ్యా సమయంలో ప్రయాణం చేస్తారు. ఏ ఆలయం దగ్గర ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలుగుతుందో అటువంటి ఆలయానికి వాళ్ళు ఆనందపడి వస్తారని, ఆలయం దగ్గరకు వచ్చారంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ అనుగ్రహిస్తారని మనకి భారతం చెబుతున్నది. కాబట్టి కార్తీక మాసంలో ఏం చేయాలి? ప్రత్యేకంగా పైన ఆకాశదీపం పెడితే ఆ దీపాన్ని చూడగానే పార్వతీ పరమేశ్వరులు ఆ ఊళ్ళో అడుగు పెడతారు. ఒకసారి ఊళ్ళో అడుగు పెట్టారంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఎన్ని పాపాలు చేసినా తొలగించి వాళ్ళని అనుగ్రహిస్తారు. రెండవది, ఆకాశదీపం వెలిగేటటువంటి ఊళ్ళో లేమి లేకుండా చేస్తాను అని లక్ష్మీదేవి వరం ఇచ్చింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఊరికి కలగాలంటే ఆకాశదీపం వెలిగించాలి. దీపం వెలిగిందా వెంటనే లక్ష్మీదేవి ఊళ్ళోకి అడుగు పెడుతుంది, ఊళ్ళో వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిస్తుంది. ఇంకా మూడవది, పూర్వకాలంలో ఈ ఆకాశదీపాన్ని బట్టి అక్కడ ఒక ఊరుంది అని ప్రయాణం చేసేవాళ్ళు కనిపెట్టేవారు. పూర్వం ఇప్పటికి వల్లే కాదు కదా, వాళ్ళు అడవుల్లోనూ వాటిల్లోనూ కొండల్లోనూ గుట్టల్లోనూ కాలినడకను వెళ్ళేవారు. అలా వెడుతున్న వాళ్ళకి దూరంగా ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి దీపం కనబడగానే ఓహో ఇక్కడ ఆలయం ఉందంటే ఇక్కడ ఊరుంది అని తెలిసి ఆ ఊళ్ళోకి రావడానికి ఒక గుర్తు కిందకి ఉపయోగపడేది. కాబట్టి ఊర్లో ప్రయాణం చేసే వాళ్ళకి అక్కడ ఊరుందని తెలియజేయడానికి కూడా ఆకాశదీపం వెలిగించేవారు.